అరే సీనుగా, నువ్వు సిగరెట్ ఎందుకు తాగుతలేవురా అసలు? ఏం లేదురా బిట్టు, మొన్నటి నుంచి వెళ్ళి ఈ చెస్ట్ల పెయిన్ వస్తుందిరా, అందుకే తాగుతలేను. హార్ట్ అటాక్ వస్తుందేమోనని భయం అవుతుందిరా. ఊరిని యొక్క కథ కాలిపోను. ఈ గుద్ద తలక నేను మాట్లాడకరా సీనుగా. గా చెస్ట్లో నొత్తే హార్ట్ అటాక్ కారీగా తాగబేసులుగా ఏం కాదు. అంతే అంటవారా? గ్యాసేనా? గ్యాసేరా, ఏం బాధపడకు. నాకు ఫుల్ చాలా వచ్చింది, నేను తాగుతులేనా? తాగేం కాదు. సరే మామ, తాగుతా. ఓ బిట్టన్న, మీరు ఎందుకు వచ్చిర్రు, ఏం మాట్లాడతారన్నా? సిగరెట్ తాగనీకి వచ్చినవరా రాజు, నువ్వు తాగుతావా? అవరా చోటు, అంతే కదా. బిట్టన్న, ఈ గుడ్డ తలకెళ్ళని మాటలు మాట్లాడకన్నా. ఒడ్డు తెగిన తాత అంటే రా ఇద్దరం అడ్డం మందం అంటావు. ఇప్పుడు నిన్ను నేనేమన్నారా పులి? గుద్ద కింద మంట పెట్టినట్టు గంతగారం ఉన్నావు. మరి లేకపోతే ఏందన్నా, వినాయక నిమజ్జనం అయిపోయి 3 రోజులు అవుతుంది, షెడ్ 2 రోజుల కింద ఇప్పుతా అన్నావు, ఇంకా లేదు. ఆ డెకరేషన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, నువ్వు గింత కూడా పట్టించుకుంటలేవేందన్నా? టిల్లన్న అందుకే కదా ఇక్కడ రమ్మన్నది. కా విషయం మాట్లాడంటే ఏదేదో మాట్లాడతారు ఏందన్నా, నాకు అర్థం కాదు. ఏర్రా టిల్లన్న, ఇప్పుదాం ఆగు. టిల్లన్న వచ్చినాక మాట్లాడదాం. ఓ అంకుల్, మా పులిగానికి ఒక చల్లటి ఛాయ్ ఇచ్చి కూల్ చేయ కొంచెం. అగో టిల్లన్న వచ్చిండ్రా. ఓ టిల్లన్న, ఇవరా కెట్టిపోయినావన్నా? మమ్మల్ని ఏమో 4ంటికి రమ్మని నువ్వేమో మెల్లగా 5ంటికి వచ్చినావు. అరే పులిగా, నీకు పెళ్ళమా పొరగనలారా? నీకు పెళ్ళేది వెళ్తుందిరా నా బాధ ఏందో. ఏంది బాధనా? నీకేం బాధ అన్నా? పొద్దుకు 3 సార్లు తింటాను పంటాను.